ఈరోజు పామ్ సండే మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత తన శిష్యులకి ఆజ్ఞాపించి ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు ప్రవచన నెరవేర్పు కోసమే. అయితే వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ బిహైండ్ దిస్ పామ్ సండే? అసలు దీనికి నిజమైన అర్థం ఏంటి? ఈ రోజున చాలామంది సేవకులు ఏదో ప్లాస్టిక్ సిలువ పట్టుకుని వీధుల వెంపట తిరుగుతూ క్రీస్తు నామాన్ని అవమానపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ అది నిజమైన దేవునికి మహిమ తెచ్చేదా? ఒకసారి ఆలోచించండి. ఏది నిజమైన మట్టల ఆదివారం? అసలు మట్టల ఆదివారం యొక్క నిజమైన ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి గాడిద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భారాన్ని మొత్తం మోసింది. రాజు యొక్క భారాన్ని మొత్తం మోసిందండి. అంటే దేవుని పని కోసం దేవుడు ఎవరినైనా వాడుకుంటారు అనే ఒక గొప్ప సూచన మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చాలా జంతువులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాడుకున్నారు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము కూడా దేవుని పనిలో ఎప్పుడూ అలుపెరగక ముందు ఉండాలి. మరి ముఖ్యంగా సువార్త భారాన్ని మన భుజాలపై మోయాలి అనే ఒక గొప్ప సందేశమే ఈ పామ్ సండే. హ్యాపీ పామ్ సండే ఎవ్రీవన్.